రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని హన్మాజీపేట మల్లారం గ్రామాల్లో కురుస్తున్న వర్షాలతో రైతుల కళ్లల్లో ఆనందం నెలకొందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న నక్కవాగును ఆయన పరిశీలించారు. వాగు పరిసర ప్రాంతాల్లో రైతులతో మాట్లాడి వ్యవసాయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎల్నివో ప్రభావంతో తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. వరి సాగుకు నీటి కొరత ఏర్పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో వరుణ యాగాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈసారి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు ఎక్కువగా కురవకపోవచ్చని చెప్పని వాతావరణ శాఖ చెప్పడం, ప్రభుత్వం పక్షాన కూడా అప్రమత్తం కాబట్టి గత 10 రోజుల క్రితం కూడా ఉమ్మడి జిల్లా స్థాయిలో ఈ ఎల్నినో ప్రభావం తీవ్రమవుతున్నటువంటి పరిస్థితులలో వాతావరణ శాఖ చెప్పేటువంటి సూచనలు సలహాలతోటి వ్యవసాయ శాఖ, సాగునీటి శాఖ, హెల్త్కి సంబంధించి అంటే అన్ని రకాలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు గ్రామాలలో సదస్సులు పెట్టి చైతన్యవంతం చేసే క్రమంలో ఎల్నినో ప్రభావం వల్ల వరి నాట్లు వేసుకునే క్రమంలో సాగునీరు సరిపోకపోతే ఇబ్బంది కాబట్టి ఆరుతడి పంటలు వేసే క్రమంలో మన ప్రాంతాల్లో కందులు కానీ మొక్కజొన్న ఇతర పంటలు వేయాలని చెప్పని రైతులందరికీ కూడా గ్రామాలలో సదస్సులు పెట్టి సభలు పెట్టి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా చైతన్యం చేసే కార్యక్రమం చేస్తున్న సందర్భం. ఇక్కడ ఈరోజు గురు పౌర్ణమి హన్మాజ్పేటలో సాయిబాబా ఆలయాన్ని దర్శించుకునే క్రమంలో ఈరోజు గురు పౌర్ణిమ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ మేడం మన దేవాదాయ శాఖ మార్చులు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సమీక్షా సమావేశం జరిపినప్పుడు కూడా వరుణయాగాలు చేయాలి, చక్కటి వర్షాలు కురవడానికి చెప్పినటువంటి క్రమంలో భాగంగా ధర్మపూర్లో జరిగింది. ఈరోజు కొండగట్టు తంజాన్ని ఆలయంలో గిరి ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది. బ్రహ్మాండంగా కరుణించాలని రాత్రి నుంచి వరుణుడు కరుణించేటువంటి క్రమం. రేపటి నుంచి 30-31 వీళ్ళ రాజన్న ఆలయంలో కూడా వర్ణయాగం చేయాలని, రేపటి వర్ణయాగానికి ఈ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర గారు వస్తున్నారు, అదేవిధంగా పొన్న ప్రభాకర్ వస్తున్నారు, లక్ష్మణ్ కుమార్ గారు వస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇక్కడ హన్మాజ్పేటకు వచ్చినప్పుడు నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తుంటే రైతుల ఆనందంతో వాళ్ళు చెప్పే మాట మేము ఊహించని విధంగా ఈరోజు ఎల్నినో కరువు అనేటువంటి పరిస్థితుల్లో నుంచి మనం దేవుడు అమ్మవారు బయటపడగొట్టిన పరిస్థితి రైతులకు అంతా మంచి జరగాలని ఆ భగవంతకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి గ్రామాల్లో చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, బ్యారేజీలు, డ్యాములు, ప్రాజెక్టులన్నీ కూడా నిండాలి, ద్వారా వ్యవసాయం ముమ్మరంగా సాగాలి, తద్వారా పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు ప్రతి ఒక్కరు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టంతో వెళ్ళాలని చెప్పి ఉండాలి. విధంగా ప్రతి ఏటా ఉన్నట్టు ఇప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం.